క్షయమైన వాటిని చూడొద్దు, అక్షయమైన వాటిని చూడండి. అక్షయమైనది ఏంటిది? దేవుని యొక్క వాక్యం. అది కనపడదు, కానీ విలువైనది, గొప్పది, నీ జీవితాన్ని మార్చేది. హల్లెలూయా. అయినా కానీ యేసుక్రీస్తు వచ్చి ఏమని చెప్పాడో తెలుసా? చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. హల్లెలూయా. ఏం చెప్పారు యేసుక్రీస్తు వారు? వెళ్ళి ఆలలకు చెప్పి తన్నులు తినమన్నాడా? ఇటు చూడండి నా మొక్కం. వెళ్ళి ఆలలకు చెప్పి నా గురించి తన్నులు తినమని చెప్పాడా? వినటానికి ప్రయత్నించండి. వినటం వలన విశ్వాసం కలుగుద్ది, విశ్వాసం వలన మీకు మేలు కలుగుద్ది. చూసారా లాజిక్ ఎలా ఉందో? వినటం వలన విశ్వాసం కలుగుద్ది, విశ్వాసం వలన మేలు కలుగుద్ది. మీకు మేలు కావాలా వద్దా? ఏ క్లాస్ అయిన వాక్యం వెత్తబడుతుంది, కానీ పంట కొయ్యలేకపోతున్నాం. పంట సరైన పంట కొయ్యలేకపోతున్నాం. ఎందుకని? వింటున్నారు కానీ అవి ముళ్ళ పొదల్లోనూ రాతి నేల మీద పడిపోతున్నాయి. ఇప్పుడు వయసు పెద్దపడే కొద్దీ చదువుకున్న వాళ్ళకైతే వాక్యం అర్థమైంది, చదువుకోని వాళ్ళకైతే వాక్యం అర్థం కాదు. పిల్లలు కదా, పిల్లల్ని ఆటంకపరచకూడదు. మీరందరూ కూడా పిల్లలే, మిమ్మల్ని ఆటంకపరచం. మీరందరూ కూడా సేవకునికి ఇచ్చిన పిల్లలు. అందుకని ఆయన తండ్రిలా నిలబడతాడు. ఏది ఎదురొచ్చినా కానీ నా బిడ్డలు పోకూడదు, నా బిడ్డలు నా దగ్గరే ఉండాలని కాపాడుకుంటూ ఉంటాడు. మీరందరూ ఆయన కన్నబిడ్డలండి, మీరందరూ ఆయన కన్నబిడ్డలు. ఆత్మీయతలో కన్నాడు మిమ్మల్ని అందరినీ, మిమ్మల్ని జాగ్రత్త కాపాడుకుంటున్నాడు. మిమ్మల్ని అందరిని ఒక రోజుకి మంచి ప్రదేశానికి తీసుకెళ్లాలనేది ఆయన కోరిక. ఆ కోరిక చొప్పున నడవాలి అన్న కోరిక మీలో ఉంటే కానీ నడవలేరు. ఇన్ కేసు మీలో లేదనుకో, ఎవరినో ఒక పెళ్లి చేసుకొని తాగుబోతుని తిరిగిపోతుని పెళ్లి చేసుకున్నాడు తన్నులు తింటా ఉంటారు. హల్లెలూయా. మనం ఏం చేస్తూ ఉంటాం? మన తండ్రిని ఫాలో అయితే మన జీవితం బాగుంటుంది, మంచి ప్రదేశానికి తీసుకెళ్తాడు. అదే తండ్రి మాట వినకపోతే మనం తన్నులు తింటాం. సాయంత్రానికి ఈ పగిలిపోతా ఉంటది. అమ్మా నీ మాట వెనకపోబట్టడమ్మా, నాన్న మాట వెనకపోబట్టడమ్మా, నా ఈపి పగిలిపోతుంది. పగల కొట్టించుకోవే. ఓ చెప్పావుగా ఎదవ కబుర్లు, నాకు బొమ్మరిల్లు సినిమా చూపించావుగా. నాన్న ఇప్పటికీ నీ చేతుల్లోనే ఉన్నా నాన్న అని అన్నావుగా. తన్నులు తిందా అంతో, వాళ్ళతో తన్నులు తిను. మంచి ప్రదేశానికి తీసుకెళ్తానన్నా, మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను. క్షయమైన వాటికి కొరకు కాదు, అక్షయమైన వాటి కొరకు నేను నీకోసం కనిపెడతా ఉన్నాను. నీకు తెలియకుండా నేను ఆస్తుని దాచిపెడుతున్నా, నీకు తెలియకుండా నేను ధనాన్ని దాచిపెడుతున్నా, నీకు తెలియకోకుండా నేను నీకు మంచి మాటలను కూడగట్టి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అని బిజినెస్ కూడా నేను ఏర్పరుస్తున్నానే. నన్ను కాదని చెప్పి ఎవతో తెక్కలు దొరికిందని, ఎవడో తెక్కలోటి దొరికాడని వెళ్ళిపోతే నేనేం చేయను? ఈ పగలు కొట్టించుకోవడం తప్ప సాయంత్రానికి ఏనా అన్న? వాక్యం అంటే ఏంటనుకుంటున్నారు? మనం ఈయన వదిలేసేది కాదు. ఈ వాక్యం వలన వేల మంది, లక్షల మంది, కోట్ల మంది. వాక్యం అంటే ఏంటి? నీ నోటి మాటతో నువ్వు ఎవరిని ఏదైతే సరే నెగిటివ్ గా ఇన్స్టిగేట్ చేస్తే లక్షల మంది వస్తారు. నెగిటివ్ గా ఇన్స్టిగేట్ చేసిన, రచ్చగొట్టిన నీ నోటి మాట వలన. అదే నోటి మాటతో నువ్వు వేల మందిని రక్షించగలిగేదాన్ని అవుతావు, రక్షించగలిగేవాడు అవుతావు నీ నోటి మాట వలన. కదా ఇదో మనం అందరం ఒక గ్రూపు. మనం ఏం చేయాలో తెలుసా? వీళ్ళందరినీ చంపేయాలి, మనం వీళ్ళందరినీ కొట్టేసేయాలి, పెచ్చగొడ్డు కొట్టాలి అంటే అందరూ ఒక గ్రూప్ గా ఏర్పడతారు. అది రచ్చగొట్టడం దేని వలన? వాక్యం, నోటి మాట వలన.
అరే నాన్న ఇదిగో మనందరం బాగుండాలి, నీతిగా బ్రతకాలి, మనంతా ఒక గ్రూప్, మనం ఎవరిలో కూడా కలిసే వాళ్ళం కాదు, మనమంతా ఒక పద్ధతిలో బ్రతకాలి, ఒక డిసిప్లిన్ గా బ్రతకాలి, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి, దేవునిలో నడవాలి, మనమంతా ఒకటంటే మనమంతా ఒక గ్రూప్. దేని వలన? నోటి మాట, వాక్యం వలనే. వాక్యం వలనే తప్ప మరి దేని వలన కూడా నువ్వు దేన్ని కూడా సాధించలేవు. ఆమేన్. ఈ జీవితం ఎలా ఉండాలి? బంగారు అందంగా నడవాలి. తండ్రి పిల్లల కోసం ఏం దాచిపెడతాడు? తల్లి పిల్లల కోసం ఏం దాచిపెట్టుద్ది? ఏం దాచిపెట్టిద్దో పిల్లలకి తెలియదు. ఏం దాచిపెట్టిద్దో పిల్లలకి తెలియదు. తండ్రి ఏం దాచిపెడతాడో తల్లి ఇంట్లో తెలియదు. ఇన్సూరెన్స్లు కడతాడు, నెలకు 1 లక్ష రూపాయలు వస్తే ఇన్సూరెన్స్లు కట్టాలి, సంవత్సరానికి 40,000 కడితే నేను పొరపాటున ఏమన్నా అయితే కోట్ల రూపాయలు వస్తాయి. లైఫ్ ఇన్సూరెన్స్లు కోట్ల రూపాయలు వస్తాయి అని సంవత్సరానికి ప్లాన్ చేసుకొని అన్ని కూడా ఏర్పరుస్తూ ఉంటాడు తండ్రి. అది ఇంట్లో భార్య పిల్లలకు కూడా తెలియనివాడు, గర్వపడతాడని. ఏమన్నా అయింది ఒకేసారి వచ్చి పడతాయి. అప్పుడు చెప్తాడు మై డాడ్ ఈజ్ మై. వెనకాల బండ్ల మీద రాస్తారు, గుండ్ల మీద పచ్చబొట్టు వేయించుకుంటారు, వాట్సాప్లో డీపీలు. కానీ వాళ్ళ నాన్న ఎదురు పడ్డప్పుడు మాత్రం ఏమైనా మాట్లాడితే ఏంటా నువ్వు చెప్పేది, నాకు నీకేం తెలుసు, టెక్నాలజీ మాకున్న టెక్నాలజీ నీకేం తెలుసు, మాకున్న నాలెడ్జ్ మీకేం తెలుసు అంటారు. తండ్రి కనపడకపోయేటప్పటికి అన్నీ ఇచ్చాడుగా. అప్పుడు తండ్రి ఏమయ్యాడు? దేవుడు అయ్యాడు. అందుకనే యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు మనం గ్రహించలేకపోయాం. ఇప్పుడు గ్రహించే టైము వచ్చేటప్పటికి ఆయన మన మధ్యలో. కానీ ఏం చేస్తున్నానో అన్ని చూస్తూ ఉంటాను. పరిశుద్ధ ఆత్మరూపాన మీరు ఎంత పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారో అప్పుడు నేను వచ్చి మీకు కనబడతా ఉంటాను. అది కూడా నిరూపించాడు యేసుక్రీస్తు వారు. 3వ రోజు కనపడ్డాడు, 11వ రోజు కూడా కనపడ్డాడు, విడిచిపెట్టల. నేను వెళ్ళి ఆదరణకర్తను మీకు పంపిస్తానని చెప్పాడు యేసుక్రీస్తు. ఎక్కడున్నాడు ఆయన? మాట్లాడు, వాక్యం వాక్యం వాక్యంలోనే. నీ నోటి మాటే. ఆయన రాజ్య కిరీటాన్ని నీకు ఇచ్చాడు, ఆయన దయా కిరీటాన్ని నీకు ఇచ్చాడు, జీవ కిరీటాన్ని నీకు ఇచ్చాడు. నీకు ఏ కిరీటం కావాలి ఇంకా ఇంతకంటే?